హలో అండి, ఇవాల్టి రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ అండి. అదేనండి మన అమ్మమ్మల కాలంలో నుంచి వస్తున్న రెసిపీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్లోనే మనకు కర్రీ అనేది అయితే రెడీ అయిపోతుందండి. వాటికైతే ముందుగా మనము ఒక బౌల్లో వాటర్ తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలని కట్ చేసి ఆ సాల్ట్ వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి. అలానే టమాటోస్, ఆనియన్స్ కట్ చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక కుక్కర్లోకి వేసి కొద్దిగా చింతపండు, పసుపు, అలానే ఉప్పు వేసేసి మనమైతే ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. చూసారు కదండి, ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితో మెదిపేసుకోవాలండి. ఇప్పుడైతే వీటికి పోపు పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి పోపు దినుసులు, అలానే వెల్లుల్లి, ఇంకా ఉల్లిపాయ యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా ఇందులోనే యాడ్ చేసేసి ఇప్పుడు మనం ఏదైతే మెదిపి పెట్టుకున్నామో వాటిని కూడా ఇందులో యాడ్ చేసేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.